Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 4 192 problems. Now we discuss the third problem. Third problem is a certain freezing process requires that the room temperature be lower from 40 degrees centigrade at the rate of 5 degrees centigrade. Not 15, 5 degrees centigrade every hour. What will be the room temperature 10 hours after the process begins? Certain freezing process requires that the room temperature be lower from 40 degrees at the rate of 5 degrees centigrade every hour. అంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఎవ్రీ హవర్కి ఇచ్చిండు మనకి. అంటే రూమ్ టెంపరేచర్ ఏమవుతుంది మనకు -5 డిగ్రీ సెంటీగ్రేడ్. రూమ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు -5 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇనిషియల్ టెంపరేచర్ ఏమి ఇచ్చింది మనకి? ఇనిషియల్ టెంపరేచర్ 40 degree centigrade. Okay, what will be the room temperature 10 hours after this process? 10 degree centigrade, 40 plus of -5 into 10 degree centigrade, that is equals to 40 minus 5 tens are 50 plus into minus, that is equals to -10 degree centigrade. The 10 hours after the process begins -10 degrees centigrade. Okay na? Third problem is completed. Fourth problem, in a class test containing 10 questions, అంటే ఒక టెస్ట్ పెట్టారు, 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టెస్ట్లో 3 మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇచ్చాడు. అండ్ -1 మార్క్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ అండ్ 0 ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్ట్. అంటే కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ ఇచ్చాడు, అది ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్ ఇచ్చాడు, అండ్ 0 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయకుండా ఉండే వాటికి 0 మార్క్స్ అని ఇచ్చాడు. నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్, వాట్ ఈస్ ద స్కోర్? గోపి గెట్స్ 5 కరెక్ట్ ఆన్సర్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 5 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 5 కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి 5 ఇంటూ కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ ఇచ్చాడు? 5 కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్ ప్లస్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఒక ఇన్కరెక్ట్ ఆన్సర్ మార్క్ -1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 3 15 ప్లస్ ఇంటూ మైనస్, ఎందుకంటే 1 పాజిటివ్ ఇంటీజర్ 1 నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి ప్లస్ ఒకటి -1 కాబట్టి మనకి నెగిటివ్ వస్తుంది. 5 1 5, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మార్క్స్. Now the first one is completed. Now the second one is Reshma gets 7 correct answers. 7 correct answers and 4 incorrect answers. And 3 incorrect answers. What is her score? రేష్మా అనేమో 7 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది, అంటే కరెక్ట్ ఆన్సర్కి మార్క్స్ 7 into 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 3 into -1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 3 21 minus into plus minus 3 1 3, 21 minus 3 18 marks. Reshma got 18 marks. Okay, now the third one is Rashmi gets 3 correct and 4 incorrect answers. Out of
7 క్వశ్చన్స్ రాసింది. అందులో 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హర్ స్కోర్ అంటే రష్మి 3 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. కరెక్ట్ ఆన్సర్స్ 3 ఇంటూ మార్క్స్ 3, 4 నెగిటివ్ అంటే నెగిటివ్ కాబట్టి 4 అనేది ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి -1 నెగిటివ్ వాల్యూ మనకి నెగిటివ్ మార్క్స్ కాబట్టి -1. 4 + 3 7 అయింది. మళ్ళీ 3 అటెంప్ట్ చేయలే కాబట్టి అటెంప్ట్ చేయని వాటికి 0 మార్క్స్. 3 3s are 9, ప్లస్ ఇంటూ మైనస్ 4 1s are 4, ప్లస్ 3 ఇంటూ 0 0. 9 - 4 5 marks. Rashmi got 5 marks. Now the fourth problem is completed. Now the fifth problem is merchant on selling rice bag earns a profit of 10 rupees per bag of basmati rice sold. అంటే ఒక బాస్మతి రైస్ బ్యాగ్ని అమ్మితే తనకి 10 రూపీస్ వస్తాయి. అండ్ నాన్ బాస్మతి అంటే నార్మల్ రైస్ అమ్మితే ఒక బ్యాగ్ మీద 5 రూపీస్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి he sells 3000 bags basmati rice and 5000 bags of non-basmati rice in a month. What is his profit or loss in the month or in a month? అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఈ మంత్లో తనకి ఎంత వచ్చింది. ఒక మంత్లో 3000 బ్యాగ్స్ అమ్మితే 3000 బ్యాగ్స్ బాస్మతి రైస్ అండ్ 5000 బ్యాగ్స్ నాన్ బాస్మతి రైస్ అమ్మిండు. అంటే 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ 3000 అమ్మితే 3000 ఇంటూ 10 కదా ఎవ్రీ బ్యాగ్కి అంటే 30,000. అండ్ సెకండ్ వన్ ఈజ్ 5000 బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ 5000 బ్యాగ్స్ అమ్మితే మనకి 5000 ఇంటూ 5 అంటే 25,000 రూపీస్. 30,000 minus 25,000 that is equals to 5,000. తనకి 5,000 అనే ప్రాఫిట్ వచ్చింది. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ basmati rice bags he must sells to have neither profit or loss if the number of bags of non basmati rice sold is 6400. What is the number of basmati bags he must sells have a neither profit or loss? అంటే ఫస్ట్ x be the number of basmati rice bags వస్తుంది. x be the number of bags of basmati rice. ఒక నంబర్ తీసుకున్నాం బాస్మతి రైస్ మీద. ఫస్ట్ మనం ఎంత తీసుకుంటాం ఒక బాస్మతి రైస్ మీద 10 రూపీస్ అంటే 10x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6400 ఇంటూ నాన్ బాస్మతి రైస్ రూపీస్ ఎంత 5 రూపీస్. x is equals to 6400 into 5/10 that is 5 1s are 5 2s are 2 1s are 2 3s are 6 2 2s are 0 0. Therefore x is equal to 2300. Now the fifth problem is completed. The problem is replace the blank with an integer to make it a true statement. అంటే ఇచ్చిన బ్లాంక్లో మనం ఏమొస్తుందో అది రాయాలి. -3 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు 27 అంటే మనకి 2 నెగిటివ్
ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగటివ్ ఇంటీజర్స్ ఈక్వల్స్ టు వన్ పాజిటివ్ ఇంటీజర్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు వన్ పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది మనకి. అంటే ఫస్ట్ నెగిటివ్ ఇంటీజర్, ఇంకొకటి కూడా నెగిటివ్ తీసుకున్నాం అనుకో మనకి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అంటే 3 టేబుల్లో 3 టేబుల్లో 27 రావాలంటే ఎక్కడి వరకు చేయాలంటే 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15 and so on. 3 9s 27. Minus into minus plus, 3 9s 27. Now the next one is, second one is 5 into dash equals to minus 35. అంటే ఒక పాజిటివ్ టర్మ్ ఉన్నప్పుడు ఇంకొకటి నెగిటివ్ టర్మ్ ఉన్నదనుకోండి మనకు నెగిటివ్ టర్మ్ వస్తుంది. 5 7s 35. ఓకే. డాష్ ఇంటూ మైనస్ 8 ఈక్వల్స్ టు మైనస్ 56. ఒకటి పాజిటివ్ టర్మ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ టర్మ్ ఉంటేనే మనకి నెగిటివ్ టర్మ్ వస్తుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ టర్మ్స్ అయినా పాజిటివ్ వస్తుంది, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ టర్మ్స్ అయినా నెగిటివ్ వస్తుంది. అంటే ఇది నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వచ్చింది. 8 7s 56 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 132. 11 ఇంటూ 12 ఈక్వల్స్ టు 132. అంటే 132 2/12. 12 1s 12, 12 1s ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ 12 1s అంటే 11 వచ్చిందా ఇక్కడ మనకి. నౌ ద 6th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్.